మౌనంగా ఉండిపోయాడా? Father God, please send Jesus to me to heal me. తండ్రి అయిన దేవా, దయచేసి యేసయ్య నా దగ్గరికి పంపించు నాయనా, దయచేసి యేసయ్య. Did he do that? అలా ప్రార్థించాడండి. What does your Telugu Bible tell you? బైబిల్ మీకు ఏం చెప్తుందండి? He shouted even louder, hallelujah. మరి బిగ్గరగా కేకలేస్తున్నాడు. He shouted even louder. మరి బిగ్గరగా, మరి ఎక్కువగా కేకలేస్తున్నాడు. And what happened? Yeah, and what happened? అప్పుడు ఏం జరిగిందండి? What happened? ఏం జరిగింది? Jesus saw it. Jesus heard it. యేసు విన్నాడు, యేసు చూశాడు. And you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Call him to me. నా వద్దకు పిలవండి అతన్ని అన్నాడు. The same disciples that first said, shut up. నోరు మూసుకోమని ఏ శిష్యులైతే ఆయన నోరు మూయించారో, they ran to him. ఆ శిష్యులు ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఇప్పుడు Oh, be of good cheer, be happy, come quickly, stand up, he's calling you. అయ్యా ధైర్యం తెచ్చుకో, అయ్యా ధైర్యం తెచ్చుకో, ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అని పిలుస్తున్నారు వాళ్ళు. See, first he was just a disturbance. Bartimaeus was just a disturbance. బర్తిమై అంతకు ముందు అందరికి ఆటంకంగా ఉన్నట్టుగా అనిపించింది వారికి. He was a problem. డిస్టర్బెన్స్, సమస్య అన్నట్టుగా ఉన్నాడు ఆయన. Just a noise maker. ఇంకా అరుపులు కేకలేసే వ్యక్తిగా కనబడ్డాడు వారికి. That could happen to you in your church. మరి మీ సంఘంలో కూడా, మీ సహవాసంలో అలాగ ఉంటుందేమో పరిస్థితి. This is a holy place. ఇది పరిశుద్ధమైన స్థలం అండి. Yes, this is a holy place. అవును, నిజమే, పరిశుద్ధ స్థలమే. Just read the Revelation. మరి గొప్ప ప్రత్యక్షత తీసుకోండి. See what's going on in heaven. ఆ పరలోకంలో ఏం జరుగుతుందో చూడండి. There are loud voices. అక్కడ గొప్ప శబ్దాలు ఉన్నాయండి. There is shouting all the time, holy, holy, holy. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కేకలు అక్కడ వినబడుతున్నాయి. There is worship going on. అక్కడ ఆరాధన కొనసాగుతూ ఉన్నది. God's voice is like many waters, very loud, strong voice. గొప్ప జలధ్వని వంటి ధ్వని, దేవుని ధ్వని అక్కడ ధ్వనిస్తున్నది. Quiet. మౌనంగా ఉండు. Heaven is not a quiet place. పరలోకం మౌనం వహించే స్థలం కాదండి. Your God is full of life. అక్కడ గొప్ప జీవముతో నింపబడిన స్థలం అది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because Bartimaeus did not shut up. బర్తిమై అలాగా మౌనం వహించమని వారు అందరూ ఆటంకపరచగానే మౌనం వహించలేదు కాబట్టి Suddenly he became a VIP. ఇప్పుడు సడన్ గా అతడు ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు, విఐపిగా మారిపోయాడు. Suddenly he became a VIP. ఇప్పుడు సడన్ గా ఆయనను పిలిచాడు ప్రభు, పిలిచేసరికి ఆయన ముఖ్యమైన వ్యక్తిగా విఐపిగా మారిపోయాడు. Suddenly he became a VIP. అకస్మాత్తుగా ఉన్న పాటున అప్పటికప్పుడే ఆయన విఐపిగా మారిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know that happened to me in my church in Germany. జర్మనీలో ఉన్న మా సంఘంలో నా విషయం ఏం జరిగిందో తెలుసా అండి? నాకు I'm an AG member. ఏజీ మెంబర్ గా ఉన్నాను నేను. And I was very on fire for Jesus. యేసు కొరకు ఒక గొప్ప మంటతో ఉన్నాను నేను. And there were some nice older sisters. మంచి అద్భుతమైనటువంటి కొందరు వృద్ధ స్త్రీలు ఉన్నారు, సహోదరులు. Don't worry. చింతించకండి. That's just the first love. You will, after some time, you will become normal. ఇప్పుడు కొత్తగా నువ్వు ప్రభుని నమ్మావు కాబట్టి ఆ ప్రేమ ఉప్పొంగితో అలాగ అనిపిస్తుంది నీకు, కానీ కొంతకాలం అయిపోతే నువ్వే మౌనం వహిస్తావులే అనుకున్నారు వారు నన్ను చూసి. I'm normally a polite person. మరి మామూలుగా అయితే నేను ఒక మౌనం వహించే వ్యక్తిగా ఉండేవాడిని. But the Holy Spirit just took me and made me to speak words that saved my spiritual life. అయితే పరిశుద్ధాత్ముడు నా జీవితాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని నా జీవితంలో జీవాన్ని ప్రకటింపజేసే విధంగా గట్టి మాటలు పలకడం నాకు నేర్పించాడు. I looked at these sisters. ఈ సిస్టర్స్ వైపు నేను చూసి, and I said, no, I will never be as dead as you are. మీలాగా నేను చచ్చినట్టుగా పడుండను మౌనంగా. Nice church members. మంచి సంఘ సభ్యులే. But they were of this quiet. కానీ వారు ఎప్పుడు మౌనం అంటారు చర్చ్ లో. I said, no, I will not be dead. నేను అలాగ ఉండను. I will always be full of fire. నేను ఎప్పుడు మంటతో మండుతూ ఉంటాను. You know why? ఎందుకో తెలుసా? Because God makes his angels winds and he makes his servants flames of fire. Hallelujah. ఎందుకంటే దేవుడు తన సేవకులైన వారిని మండుచున్నటువంటి ఆ ధ్వనులుగా చేస్తాడు, మండుచున్న కాగడాలుగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Your God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. You are a servant of God. నువ్వు దేవుని యొక్క సేవకుడిగా, సేవకురాలుగా ఉన్నావు. You are fire. నువ్వు అగ్నివై ఉన్నావు, మంటవై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. You are fire. నువ్వు మంట, అగ్నిగా ఉన్నావు. You cannot be shut down. నువ్వు మౌనంగా అలాగా ఊరికే కూర్చోవడానికి లేదండి.
The devil will try it. అపవాది అలా నిన్ను కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. Maybe he had some success with that. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వాడే విజయం సాధించినట్టు అనిపిస్తుంది. Maybe you became a very polite person. ఎందుకంటే ఇక నువ్వు మౌనంగా మామూలుగా ఒక దగ్గర కూర్చునే వ్యక్తిగా ఉండిపోతావు. But look at Jesus. కానీ యేసయ్య వైపు చూడండి. Was he very polite? ఆయన ఏం చేశాడండి? Was he polite to the Pharisees? ఆ పరిసయ్యులతోనూ ఆ సద్దుకయ్యులతో ఏం చేశాడండి? ఆయన ఏం Was he మాట్లాడాడు? polite to the Sadducees? మరి ఆ సద్దుకయ్యులతో ఏం మాట్లాడాడు ఆయన? Was he polite to the scribes? ఆ సద్దుకయ్యుల వారి యొక్క వైఖరి గురించి ఏం చెప్పాడు? Or to the high priests? ఆ ప్రధాన యాజకులతో ఏం చెప్పాడు? He respected their position, వారి స్థానాన్ని ఆయన గౌరవించాడు. but he rebuked their hypocrisy. కానీ వారి యొక్క వేషధారణను బట్టి వారిని ఆయన గద్దించాడు. He was full of God's fire. ఆయన దేవుని మంటతో ఉన్నాడండి. He was full of zeal for the house of God. దేవుని మందిరం కొరకు ఆయన ఆశతో ఉంటున్నాడు ఎంతో. This same Jesus is living inside of you, అదే యేసు ఇప్పుడు నీలో నివసిస్తున్నాడు. full of zeal for the house of God. దేవుని ఇంటి కొరకు ఆసక్తి భక్షించిన విధంగా ఆయన ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I had a big problem there in the church. ఆ చర్చిలో నాకు పెద్ద సమస్య ఉండేదండి 1988. 1988వ సంవత్సరంలో. Because I learned and I understood that even Christians can be influenced by the devil. They can have some demons. ఎందుకంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా అపవాది చేత ప్రభావితం చేయబడి వారు ఇతరులకు ఆటంకంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. Even Christians can need deliverance. క్రైస్తవులకు కూడా విడుదల అవసరం ఉన్నదండి. సిస్టర్ మీరు How ఏమంటున్నారు? can you tell such a horrible thing? అంత విషయాన్ని ఎలా చెప్తారు? ఎలాగంటారండి? You know, they almost kicked me out of the church because I said our people need deliverance. మన సంఘంలో ఉన్న వారికి విడుదల కావాలని ఒక మాట నేను అన్నందుకు వారు సంఘంలో నుంచి నన్ను తోలివేయడానికి సిద్ధపడ్డారండి. And you know what the Holy Spirit told me? పరిశుద్ధాత్ముడు నాకేం చెప్పాడు తెలుసా? Just shut up. మౌనంగా ఉండు అన్నాడు. Just be quiet. మౌనంగా ఉండు అన్నాడు. He wanted me in the church for some more time. ఇంకా కొంతకాలం ఆ సంఘంలో నేను ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. And step by step I could start helping some people. మెట్టుగా కొందరికి నేను సహాయం చేయడం ప్రారంభించాను. Some accepted help. మరి కొందరు సహాయం చేశారు, నాకు సహకరించారు. Others did not. ఇతరులు అంగీకరించలేదు నన్ను. One very tragic story. మరి ఒక చాలా విచారకరమైన We సంఘటన. had two pastors. మాకు ఇద్దరు పాస్టర్లు ఉండేవారు. One pastor's son, the nephew of the pastor died. He was a drug addict and he died. మరి పాస్టర్ గారి మేనకోడలు ఆమె మత్తు పదార్థాలను స్వీకరిస్తూ ఉండేది. ఆమె చనిపోయింది. And the pastor went with his 3 children to the funeral. పాస్టర్ గారు తన 3 పిల్లల్ని తీసుకొని సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు. Pastor had very nice children. పాస్టర్ గారికి చాలా మంచి పిల్లలు ఉన్నారు. When they came back from the funeral, వారు సమాధి నుంచి తిరిగి వచ్చిన తర్వాత the son ఆ కుమారుడు changed like this. మరి మారిపోయాడండి. He stopped going to school, స్కూల్కి వెళ్ళడం మానేశాడు. started having bad friends, మరి చెడు స్నేహాలు మొదలు పెట్టాడు. going to cinema, సినిమాలకు వెళ్తున్నాడు. started smoking. సిగరెట్లు తాగుతున్నాడు. After a very short time he started taking drugs. అతి త్వరలోనే అతడు కూడా ఆ మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు. And the pastor was crying and saying, pray for my son, pray for my son. పాస్టర్ గారు ఏడుస్తూ సంఘాన్ని ప్రార్థిస్తున్నాడు, ప్రార్థన కోరుతున్నాడు, ప్రార్థించండి నా కుమారుని కొరకని. I could see so clearly what had happened. మరి స్పష్టంగా నేను చూడగలిగాను అక్కడ ఏం జరిగిందో. There had been some curse on that family. ఆ కుటుంబం మీద ఏదో ఒక శాపం ఉన్నదండి. There was a demon on that boy. ఆ కుర్రవాడి మీద ఒక దయ్యము ఆవరించి ఉన్నది. And because there was some open doors, మరి అక్కడ కొన్ని తెరవబడిన ద్వారాలు ఉన్నాయి గనుక when that boy died, the demon just jumped to the pastor's son. మరి ఆ కుర్రవాడు చనిపోతే ఈ పాస్టర్ గారి కుమారుని లోపలికి ఆ దయ్యం ఆవహించింది. I told him, please pastor, నేను అన్నాను, ప్లీజ్ పాస్టర్ గారు allow దయచేసి me to bring a man of God to you who can help you. మీకు సహాయం చేయడానికి ఒక దైవజనుని నేను తీసుకొస్తాను, దయచేసి అంగీకరించండి అన్నాను. నో అన్నాడు. We don't believe in that. మేము అది నమ్మమండి అన్నాను. No, నో that's the అన్నాడు. wrong teaching. అదంతా తప్పుడు బోధ అన్నాడు. You know, this boy, he could not have any job. ఈ కుమారుడు తన జీవితానికి ఆనందించలేని స్థితిలో ఉన్నాడు. Years and years of suffering. ఎంతో సంవత్సరాల తరబడి శ్రమ పడుతున్నాడు. Because the pastor says, no, this is a wrong doctrine.
ఎందుకంటే అది తప్పుడు బోధ అని పాస్టర్ గారు నమ్మి ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడలేదు How కాబట్టి. sad it is. ఎంత విచారం అండి, How sad it ఎంత is. విచారం. The devil is such a liar. అపవాది అంత అబద్ధికుడు. We see so much deliverance in our own believers. మన సొంత విశ్వాసులలోనే ఎంత విడుదల అవసరమో మనం గ్రహించాలి. Right now we have the 3-month school of the Holy Spirit. ఇప్పుడు ప్రస్తుతము 3 నెలల స్కూల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ జరుగుతుంది అక్కడ. School of Holy Spirit. స్కూల్ ఆఫ్ పరిశుద్ధాత్మ తరగతులు జరుగుతున్నాయి. In Pundi in Chennai area. మరి చెన్నై ఏరియాలో ప్రాంతంలో జరుగుతున్నాయి. And you know what's happening? There's so much deliverance, so much healing. మరి ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు అక్కడ జరుగుతున్నాయండి. But just last week again, it started in August. So August, September, almost 2 months over. మరి పోయిన 2 నెలల క్రితం ప్రారంభమైంది, ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది. ఇప్పుడు Last week, చివరి వారం, పోయిన one వారం brother told me, మరి సహోదరుడు నాకు చెప్పారు, during the fasting prayer, ఉపవాస ప్రార్థన సమయంలో, in the tongues praying time, మరి అన్య భాషలు ప్రార్థిస్తున్న సమయంలో suddenly he heard a voice inside. అకస్మాత్తుగా ఆయన ఒక స్వరాన్ని విన్నాడు లోపల. You will die, I will kill you. నువ్వు చచ్చిపోతావు, నేను నిన్ను చంపేస్తాను అని. What do you think? Who is that? అని ఎవరు మాట్లాడారు అన్నట్టుగా ఆయన చూస్తూ అన్నాడు. What do you think he is? ఏంటి, ఏం ఆలోచిస్తున్నాను నేను? Is it Jesus? యేసు మాట్లాడాడా Is నాతో? it the Holy Spirit? పరిశుద్ధాత్ముడు మాట్లాడాడా? Who is it? మీరేమనుకుంటారు? ఎవరు మాట్లాడి ఉంటారు? It's a demon spirit. అది దయ్యపు ఆత్మనే అండి. This boy is with us now for 6 weeks. 6 వారాలుగా ఈ పిల్లవాడు ఆ స్థితిలో Speaking ఉన్నాడు. in tongues, అన్య భాషలు మాట్లాడుతున్నాడు, daily Bible reading, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, much teaching. ఎంతో బోధ జరుగుతుంది అక్కడ. And after 6 weeks, 6 వారాల తర్వాత in a strong Holy Spirit time, అక్కడ బలమైనటువంటి పరిశుద్ధాత్మ సన్నిధి యొక్క సమయం అక్కడ the గడుపుతున్నాం. fire became too strong. ఇక చివరిగా ఇంకా బలమైనటువంటి And ప్రసన్నత. that demon that was hiding in his life came up. అప్పుడు ఈ వ్యక్తి జీవితంలో అవహించి దాక్కొని ఉన్నటువంటి ఆ దయ్యం బయటకు వచ్చింది. And threatened him. మరి ఆయనను విడిపించేసింది. He said, "No, devil. ఇతడు అన్నాడు, దయ్యమా, నేను ఒప్పుకోను, I belong to Jesus. నేను యేసుకు చెందిన వ్యక్తిని. Jesus shed his blood for me. యేసు నా కొరకు రక్తం కార్చాడు. Jesus rose from the dead. Hallelujah. యేసు మరణం జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. Jesus won the victory over you. యేసు నీ పైన విజయం సాధించాడు. You devil, get out." ఓ దయ్యమా, విడిచి వెళ్ళిపో నన్ను. And then he felt like vomiting. మరి ఆయన ఆ మాట చెప్పగానే ఆయనకు వాంతులైనట్టుగా And you అనిపించింది. know, he ran and he vomited 3 times. పరిగెత్తుకొని వెళ్ళి 3 సార్లు వాంతులు చేసుకున్నాడు. Demon came out by vomiting. ఆ వాంతుల ద్వారా దయ్యం బయటకు And వచ్చేసింది. then he told me అప్పుడు ఆయన నాకు చెప్పాడు, his 3 cousin brothers died when they were swimming, very young. తన 3 సహోదరులు, కజిన్ బ్రదర్స్, వారు చిన్న వయసులోనే ఈదుతున్నప్పుడు చనిపోయారంట. His uncle died in an accident. యాక్సిడెంట్ లో వారి అంకుల్ చనిపోయాడంట. His father was very sick. తన తండ్రి ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు. There was such a curse on the whole family. ఆ కుటుంబం యావత్తు మీద ఎంత భయంకరమైన శాపం అలుముకొని ఉన్నది. That demon was just waiting for a time to kill that boy. ఆ దయ్యము ఈ అబ్బాయిని కూడా చంపాలనే సమయం కొరకు కనిపెడుతుంది. See, if we don't believe in these things, చూడండి, ఇలాంటి విషయాలు మనం నమ్మకపోతే we will not help him. మనము సహాయం చేయలేం, విడుదల పొందలేం. And then suddenly we will hear he had an accident. అకస్మాత్తుగా మనం ఏదో వింటాము, ఏదో యాక్సిడెంట్ Or జరిగిందని, he got some disease లేదా ఏదో వ్యాధి సంభవించిందని, and he died. చనిపోయాడంటే This boy will not die ఈ పిల్లవాడు చనిపోడు. because the demon of death was cast out. Hallelujah. ఎందుకంటే ఆ మరణ దురాత్మ వెళ్ళిపోయింది, విడిచిపెళ్ళి. Hallelujah. హల్లెలూయా. We teach on breaking the curse. ఆ శాపాన్ని విరగొట్టుటను గురించి నేర్పిస్తున్నాం. This curse that was on that whole family, ఆ కుటుంబం యావత్తు మీద ఉన్న శాపాన్ని it is broken. అది విరిగిపోయింది. There will not be any more early death in the man of that family. ఇక ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా సమయానికంటే ముందు చనిపోరు. Hallelujah. హల్లెలూయా. Jesus won the victory. యేసు విజయం సాధించాడు. You know what is our problem? మన సమస్య ఏంటో తెలుసా? Hosea 4 verse 6. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. Who knows what it says? మరి అక్కడ ఏం చెప్తున్నాడో మీకు Hosea తెలుసా? 4 verse 6. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. It says, "My people perish, my people die, my people are destroyed because of lack of knowledge." నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు, నా జనులు జ్ఞానం లేకుండా చనిపోతున్నారు, నా జనులు జ్ఞానం లేని స్థితిలో మిగిలిపోతున్నారు అంటున్నాడు దేవుడు అక్కడ. Because of lack of knowledge. ఎందుకంటే జ్ఞానము లేని స్థితిని బట్టి. Because of lack of knowledge. జ్ఞానము లేని స్థితి. See, I told you about my AG church. మరి నా ఏజీ చర్చ్ గురించి మీకు చెప్పాను కదండి. When I warned the pastor,
పాస్టర్ గారికి నేను చెప్పాలనుకున్నప్పుడు, Pastor, there are some people that really have a very bad spirit. మరి నిజంగా కొంతమందికి దురాత్మలు ఆవరించిన స్థితి ఉంటుందండి అని చెప్పడానికి ప్రయత్నించాను ఆ పాస్టర్ They గారికి. almost kicked me out. కానీ వారు నన్నే బయటికి But పంపించేయాలనుకున్నారు. you know what happened? అయితే ఏం జరిగిందో తెలుసా అండి? There was one sister, ఒక సహోదరి ఉన్నారు, very bitter woman, very evil tongue, మరి చాలా నోటి దురుసుంది అనమాట. ఆమెకు చాలా చెడు స్వభావం కలిగిన స్త్రీ, horrible. భయంకరమైన వ్యక్తి ఆమె. She would talk very nice and very sweet. చాలా మధురంగా మాట్లాడినట్టుగా ఉంటది కళ్ళ ముందు. And suddenly, whack, she will bite you like a snake. సడన్ గా అకస్మాత్తుగా పాములాగా కరిచేస్తుందండి. Everybody was afraid of her. అందరూ ఆమె అంటే భయపడేవారు. When her husband had left her, she raised her daughter alone. The husband left her. తన భర్త ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఆమె బిడ్డను పెంచింది. She had to raise her daughter. ఆమె కుమార్తెను పెంచాలి ఇప్పుడు. So she was alone. ఆమె ఒంటరిగా ఉన్నది. She was hurt. ఆమె గాయముతో ఉన్నది. She did not allow the Holy Spirit to heal that hurt. పరిశుద్ధాత్ముడు ఆ గాయాన్ని మాన్పి స్వస్థపరచడానికి అవకాశం ఇవ్వలేదు ఆమె. Maybe that church did not give enough freedom to the Holy Spirit. Maybe they didn't teach that. ఒకవేళ ఆ సంఘము ఆ విషయాన్ని బోధించలేదేమో. పరిశుద్ధాత్ముడు ఆయన కదలటానికి అవకాశం ఇవ్వకుండా ఆ పరిశుద్ధాత్మ ప్రవాహానికి అప్పగించుకోకుండా ఉన్నారేమో ఆ She had సంఘం. such an anger, ఆమెకి ఎంత కోపం ఉందంటే, such a bitterness, ఎంత చేదు తత్వం ఉండేదంటే, came out through her tongue again and again. ఆమె నోటి ఆ నాలుక నుండి ఆ మాటల ద్వారా మాటికి ఆ కోపం బయటకు వస్తుండేది. Nobody dared to help her. ఎవరు ఆమెకు సహాయం చేయడానికి ధైర్యం వహించలేదు. Nobody told her to repent and to forgive these people that hurt her. పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ప్రజలను క్షమించాలని ఎవరు ఆమెకు నేర్పించలేదు. Nobody delivered her of the demon of bitterness. ఆ చేదు తత్వంతో ఆవరించినటువంటి ఆ దయ్యము ప్రభావం నుంచి ఆమెను ఎవరు విడిపించలేదు. Suddenly she got cancer. అకస్మాత్తుగా ఆమెకు క్యాన్సర్ వచ్చేసింది. You know what kind of cancer? ఏ విధమైన క్యాన్సర్ తెలుసా అండి? Cancer of the tongue. ఈ నాలుకకు వచ్చిందండి క్యాన్సర్. She was hiding at home. ఆమె ఇంట్లోనే దాక్కొని ఉన్నది. Only one time she came for prayer when I was translating a guest speaker. ఒక్కసారి మాత్రమే మరి ఒక ప్రత్యేకమైనటువంటి బోధకుడు వచ్చినప్పుడే సంఘానికి వచ్చింది ఆమె. I was shocked. అందరూ ఆశ్చర్యపోయారు. The whole face was totally disfigured, horrible, open wounds everywhere. Oh, you're horrible. ఆమె ముఖము ఆ రూపం ఎలా మారిపోయిందంటే భయంకరంగా మారిపోయింది. ఎవరు చూసినా భయపడే విధంగా మారిపోయింది. We prayed for her, but she died of that cancer. ఆమె కొరకు మేము ప్రార్థించాము, క్యాన్సర్ తో చనిపోయింది. My people perish for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. She could have been set free. ఆమె విడుదల పొందే అవకాశం ఉంది అండి. She could have been healed. ఆమె స్వస్థత పొంది ఉండేది. But that bitterness was allowed in her. కానీ ఆమె లోపల ఉన్న చేదు తత్వం ఆమెకు అవకాశం So ఇవ్వలేదు. many years ఎన్నో సంవత్సరాలు that the devil could come in. అపవాది ఆమెలోనికి ప్రవేశించింది. We need to allow freedom to the Holy Spirit. పరిశుద్ధాత్మకు మనం స్వాతంత్రం ఇచ్చే అవకాశం We ఇవ్వాలండి. ఆయన need to కదలటానికి allow freedom. మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి. You know, in that time, 1988, that time, ఆ సమయంలో 1988లో people in my church were laughing at me. మా చర్చిలో ఉన్న వారందరూ నన్ను చూసి నవ్వుతూ ఉండేవారు. Ah, she's crazy. ఆమె పిచ్చిది అనుకునేవారు. Over radical. చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా Only Jesus, Jesus. ఎప్పుడు జీసస్ జీసస్ అంటుంది, Always wants to evangelize. ఎప్పుడు ఏదో ఒకటి త్వరపడి మాట్లాడుతుంది అనుకునేవారు. We had some other young people there. మరి అక్కడ ఇంకా కొంతమంది యవనస్తులు ఉండేవారు. I was a spiritual baby, so I asked them so many questions. They were helping me, teaching me Bible. నేను ఆత్మీయంగా అప్పుడు ఒక చిన్న బిడ్డగా ఉన్నాను, చిన్న వయసులో ఉన్నట్టుగా ఉన్నాను కనుక మరి అనేకులు నాకు సహాయం చేస్తారని అనేకులు నేను పిలిచేదాన్ని. Just spiritual baby. ఆత్మీయంగా నేను అప్పుడు చిన్న బిడ్డగా ఉన్నాను. So they taught me. వారు నాకు నేర్పించేవారు. But they themselves had so much problem. అయితే వారు కూడా నాకు ఎన్నో సమస్యలు సృష్టించేవారు. They married వారికి వివాహం జరిగింది, and were fighting. వారు పోట్లాడుకుంటున్నారు, Finally divorced. చివరికి మళ్ళీ వారు విడాకులు తీసుకుంటున్నారు. Worship leader ministry destroyed. ఆరాధన నాయకుడు చర్చిలో నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, So many problems. ఎన్నో సమస్యలు. My people perish because of lack of నా knowledge. జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. Where the Spirit of the Lord is, there is liberty. ఎక్కడైతే ప్రభు ఆత్మ ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. Amen. ఆమేన్. Or you can also translate where the Lord, where the Spirit is Lord, where the Holy Spirit has permission to be Lord. ఎక్కడైతే ఆత్మ అంటే ప్రభు అని కూడా మనం చెప్పవచ్చు. ఎక్కడ ప్రభు ఉంటాడో, ఆయన అధికారం ఉంటుందో అక్కడ స్వాతంత్రం Where ఉంటుంది. the Holy Spirit has permission to move freely. పరిశుద్ధాత్ముడు స్వతంత్రముగా కదలటానికి అక్కడ వాతావరణాన్ని కలుగజేసే అవకాశం ఇవ్వాలి మనం. There is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. There is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. There is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit wants to set you completely free. పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. I don't know what to do with this time.
మరి టైం విషయంలో ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. Actually, I should start at 5 or 5:30. 5:30 కల్లా ముగించాలి నేను. And I wanted to teach you on curses and pray for curse breaking. మరి శాపముల విషయమై మీకు కొన్ని విషయాలు బోధించిన తర్వాత శాపాలు విరగొడుతూ ప్రార్థించాలనుకున్నాను. Holy Spirit, what do we do? పరిశుద్ధాత్ముడా మేము ఏం చేయాలో మాకు తెలియజేయండి. Actually, Jesus gave me a very powerful word today. యేసుక్రీస్తు వారు చాలా శక్తివంతమైన మాట మనకి In the ఇచ్చారు. evening, మరి ప్రారంభంలోనే they brought to him many who were demon possessed. మరి అనేక మంది దయ్యం పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చాడు. And they brought to him so many who were sick and paralyzed. అనేక మంది రోగులైన వారిని, ఆ యొక్క పక్షవాతంతో ఉన్న వారిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. He cast out the demons with a word. మరి ఒక్క మాటతో ఆ దయ్యములన్నిటిని ఆయన వెళ్ళగొట్టేవాడు. And he healed all who were sick. వారికి అనారోగ్యంగా ఉన్న వారందరినీ స్వస్థపరుస్తూ ఉండేవాడు. That's the plan of Jesus. అది యేసు యొక్క ప్రణాళిక, ఆయన ఏర్పాటు. That's the desire of Jesus. ఆ యేసు యొక్క వాంఛ అది. His desire is that not even one person should perish. ఒక్క వ్యక్తి కూడా నశించడం అన్నది ఆయన చిత్తం కాదు, ఆయన Not ఉద్దేశం even కాదు. one person should die. ఒక్క వ్యక్తి కూడా చనిపోవాలన్నది ఆయన ఉద్దేశం But కాదు. all should come to the knowledge of the truth. అందరూ ఈ సత్యంను గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆయన కోరుచున్నారు. Hallelujah. హల్లెలూయా. What is the truth? సత్యం ఏంటండి? Who is the truth? సత్యము ఎవరు? Jesus is the truth. యేసే సత్యము. See, God says he does not want one person to perish or to be destroyed. చూడండి, దేవుడు ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం, పాడైపోవడం, చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. The opposite of perishing and being destroyed నశించుట, చనిపోవుట, లయమై పాడైపోవుట అనే దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే is coming to the knowledge of the truth, Jesus. యేసు అనే సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలి అన్నది ఆయన వాంఛ. Hallelujah. హల్లెలూయా. For that you are in this world. దాని కొరకే ఈ లోకంలో నీవు నేనున్నాం. You are here to teach people about Jesus. యేసును గురించి మనం నేర్పించడానికి, బోధించడానికి మనం ఉన్నామండి. You are here to tell them Jesus became a curse for you. యేసు నీ కొరకు శాపమయ్యాడు అని చెప్పడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. You are here to tell them, hey, no need to suffer under a curse. నువ్వు శాపం క్రింద పడి అలా నశించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పడానికే నువ్వు ఉన్నావు ఇక్కడ. What is a curse? ఏంటి శాపము? You know, I will very quickly just go into this subject. త్వరగా వేగంగా నేను వెళ్తాను ఈ అంశంలోకి. I can do it very quickly చాలా వేగంగా నేను చేయగలను, because you can get the book. ఎందుకంటే మీకు పుస్తకం అందుబాటులో ఉంది. You can get this book. ఈ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. How to break cruel curses. క్రూరమైనటువంటి కఠినమైన శాపాల నుంచి నువ్వు ఎలా విడుదల పొందగలవు? I called it a self-help manual. అంటే నీకు నువ్వు సహాయం చేసుకోవడానికి ఒక మార్గదర్శిగా ఉండే పుస్తకం అని నేను You చెప్పగలను. know, when you buy some electronics or a car, మరి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులో లేక కారు ఏదో కొనుక్కుంటావు నువ్వు, they give you a manual. వారు నీకు ఒక మాన్యువల్, అది ఎలా వాడాలి పద్ధతిని తెలియజేస్తారు ఒక పుస్తకం When you ఇచ్చి. read the manual, ఆ పద్ధతిని తెలియజేసి ఆ పుస్తకాన్ని చదివితే you will know how to use it. దాన్ని ఎలా వాడుకోవాలా వస్తువును అప్పుడు అందులో నీకు అర్థమవుతుంది. Correct? అవునండి. The same thing అదే రీతిగా is when you take God's manual for human beings, the Bible, మానవాళి కొరకు దేవుడిచ్చినటువంటి బైబిల్ అనే ఈ మాన్యువల్ నువ్వు తీసుకున్నప్పుడు, ఈ మార్గదర్శకత్వాన్ని చూపించే ఈ గ్రంథాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, and when you take this manual, how to be free from curses. ఈ శాపం నుంచి నేను ఎలా విడుదల పొందాలని తెలియజేసే ఈ మాన్యువల్ ను మీరు ఈ పుస్తకాన్ని తీసుకోవాలి. We get so many testimonies from all over the world. ప్రపంచపు నలుమూలల నుండి ఎన్నెన్నో గొప్ప సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. It's already translated into, I think, 9 or 10 languages. మరి 9-10 భాషల్లో ఇది తర్జుమా చేయబడిందని నేను అనుకుంటున్నాను. Now into Korean and Japanese they are also కొరియన్ translated. భాషలో, జపనీస్ భాషలో కూడా దీన్ని తర్జుమా చేస్తున్నారండి. Hallelujah. హల్లెలూయా. I get testimonies from Saudi Arabia. సౌదీ అరేబియా నుండి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. I get testimonies from South America. మరి సౌత్ అమెరికా నుండి కొన్ని సాక్ష్యాలు నాకు వస్తున్నాయి. From Japan. జపాన్ నుండి కొన్ని సాక్ష్యాలు From వినబడుతున్నాయి. Malaysia. మలేషియా నుండి కొన్ని సాక్ష్యాలు, Europe, America, everywhere. యూరోప్, అమెరికా, అన్ని దేశాల్లో నుండి, అన్ని ప్రాంతాల్లో నుండి. At home, many times with fasting, people are reading this book. మరి ఉపవాసం ఉండి ఇంటి దగ్గర ప్రార్థిస్తూ ఈ పుస్తకాన్ని చదివితే, Praying the prayers. వారు ప్రార్థిస్తున్నప్పుడు Being delivered of lifelong problems. మరి జీవిత కాలము నుండి వెంబడిస్తూ వస్తున్న శాపాల నుంచి విడుదల పొందిన Hallelujah. హల్లెలూయా. You have no reason why you should suffer under a curse. ఒక శాపము క్రింద నువ్వు నలిగిపోతూ శ్రమ పడాల్సిన ఒక్క కారణం కూడా లేదు నీ జీవితంలో. Galatians 3 verse 13 and 14 is telling us గలతీ 3:14-15 వచనాలు మనకు చెప్తుంది. Jesus became
a curse for us. Hallelujah. యేసు మన కొరకు శాపమాయెను అని బైబిల్ సెలవిస్తుంది. Jesus హల్లెలూయా. became a curse for us. యేసు మన నిమిత్తమై శాపమయ్యాడు. So that the full blessing of Abraham can come upon the Gentiles, which is us by faith. అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ కూడా అన్యజనులమైనటువంటి మనపైకి రావటానికి ఒక సాధనంగా దేవుడు ఇస్తున్నాడు. Full blessing of Abraham can come upon us. అబ్రహాము యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం అంతయు మన మీదకి రావడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. We have been blessed with every spiritual blessing in the heavenly places in Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా పరలోక స్థలమందు ఉంచబడిన ప్రతి ఆశీర్వాదం మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. Ephesians 1:3 is telling us. ఎఫెసీ 1:3 ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. We have been blessed. మనము ఆశీర్వదింపబడి ఉన్నాము. But you know, if there's a curse in your life, అయితే నీ జీవితంలో ఏదైనా శాపం ఉన్నట్లయితే, the moment you step out of your spiritual walk and you go into the flesh, నీవు ఆత్మీయ పోరాటంలో ముందుగా నువ్వు గమనించి ఆ శరీరంలోకి వెళ్ళి ఆలోచించాలి. the devil can use some of these old curses against you. అపవాది పాత స్థితిలో ఉన్నటువంటి కొన్ని శాపాలు నీ జీవితంలో వాడొచ్చు. ఒకవేళ Curses can come through the sins of your forefathers. నీ పితరుల పాపము ద్వారా కూడా నీ జీవితంలోనికి ఈ శాపం రావచ్చు. Just write it down. I just very quickly want to teach you. త్వరగా రాసుకునేవారు రాసుకోండి, త్వరగా నేను చెప్తాను. Curses can come by 4 different ways. 4 విధాలుగా ఈ శాపాలు రావచ్చండి. 4 రకాలైన They విధాలుగా. can come by the curses of your forefathers. నీ By పితరుల the ద్వారా sins of your forefathers. నీ పితరుల పాపము ద్వారా ఆ శాపం నీకు సంక్రమించవచ్చు. Exodus 20:5 నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. and Deuteronomy ద్వితీయోపదేశకాండము 23 23వ అధ్యాయం 1-4. మొదటి 4 వచనాలు. It is telling us అది ఏం చెప్తుందంటే మనకు, that sin can bring curses పాపము శాపాన్ని తీసుకొని రావచ్చు. 3, 4 and even 10 generations. అక్కడ ఏమంటున్నాడంటే 3 లేక 4 తరాలు ఇంకా 10 తరాల వరకు కూడా ఆ శాపం రావచ్చు అంటున్నాడు. That's why the Holy Spirit made me to call this book Cruel Curses. అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకానికి నాకు ఏం పేరు పెట్టమన్నాడంటే క్రూరమైన కఠినమైన శాపము నుండి విడుదల అనే అంశాన్ని ఇచ్చాడు. Curses can attack the very best believers. ఎందుకంటే ఈ శాపం అన్నది మంచి శ్రేష్టమైన విశ్వాసులను కూడా దాడి చేసే అవకాశం ఉంది. When there is some curse that came from the forefathers, పితరుల నుండి పూర్వీకుల నుండి ఏదైనా ఒక శాపం వస్తే, when you do a little bit of fleshly attitude, ఏదైనా ఒక చిన్న శరీర సంబంధమైనటువంటి ఒక వైఖరితో నువ్వు ఏదైనా కార్యం చేస్తే, anger, కోపము, lying, అబద్ధమాడటం, small thing, చిన్న విషయమే అది. that old curse can come and attack. అయితే అది నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే ఎక్కడో పాత నీ పూర్వీకుల నుంచి అది నీకు You know సంక్రమించింది. what happened to King David? రాజైన దావీదుకి ఏం జరిగిందో తెలుసా అండి? Wonderful man after the heart of God. అద్భుతమైనటువంటి దేవుని హృదయానుసారుడు అని పేరు పొందిన వ్యక్తి. As long as he was busy serving God, ఎప్పుడు ఆయన దేవుని సేవిస్తూ ఎంతో బిజీగా ఉండేవాడు, తీరిక లేకుండా. fighting the battles of the Lord, no problem. యుద్ధాలు చేస్తూ ప్రభు కొరకు విజయాలు సాధిస్తూ ఉండేవాడు. But one day, అయితే ఒక్కరోజు he sent all the armies to battle. మరి సైన్యమంతటిని యుద్ధానికి పంపించేశాడు. He stayed at home. ఆయన ఇంట్లో ఉన్నాడు. ఓకే, Let them all pray. వారందరూ ప్రార్థన చేస్తారులే, Let them serve Jesus. వారందరూ యేసయ్యను సేవిస్తారులే, I will rest at home. నేను రెస్ట్ తీసుకుంటాను ఇంట్లో, I will watch God TV. నేను గాడ్ టీవీ చూసుకుంటూ కూర్చుంటానులే. Just like that, you know. అలాగే అనుకుందామని. He lost the spiritual fervor. మరి ఆత్మ సంబంధమైన స్థితిని ఎంతో ఇష్టపడే వ్యక్తే He దావీదు. became lazy. అయితే సోమరి అయిపోయాడు. ఇప్పుడు In the afternoon, he stood up and he saw Bathsheba. నిలబడి ఒక్కసారి అలా బయటకు వచ్చి నిలబడి చూస్తా ఉంటే బత్షెబా కనబడింది. వావ్. Wish